సర్కార్ కొలువులకు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడతాయా అని మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తుర్రు. అధికారం ఇస్తే రాగానే కొలువులేస్తాం, ఖాళీలన్నీ నింపుతాం అన్నట్టే చెప్పి గద్దెనెక్కిర్రు షే పార్టీ వాళ్ళు. అందుకే నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కాసుకొని కూస్తుర్రు అందరూ. అన్న మాట ప్రకారం అటు సర్కార్ వాళ్ళు కూడా రువ్వడిగా పనిచేస్తుర్రు. నిరుద్యోగులంతా బేఫికర్ ఉండుర్రి, ఒకటే ఏడాదిలో అందరినీ దిల్కుష్ చేస్తాం అని అంటుర్రు. అట్లిట్లా నిరుద్యోగులకు జర్ర మనసు నిమ్మలమయ్యేటట్టు చేసింది గవర్నర్ మేడం. టీఎస్పీఎస్సీ పాత సభ్యులు రాజీనామా పెట్టిన ఇన్నొద్దులు మేడంగా కాగితాల మీద సంతకాలు పెట్టలేదు కదా. ఇక మేడం మస్తు బిజీగా ఉన్నారు కావచ్చు. ఇన్ని రోజులకు ఇక వాళ్ళను పురాగా ఇంటికి తోలే ఇగురని చేసింది. రాజీనామాలకు ఆమోదం దొరికింది. ఇక మొన్న సీఎం సారును కొలువుల గురించి అడిగితే పాతోళ్ళ రాజీనామాలు ఆమోదం కాగానే కొత్త వాళ్ళను పెట్టి కొలువులు నింపుతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు కదా. ఇక ఇప్పుడు గా పని రువ్వడిగా నడిచేటట్టున్నది. మెగా డిఎస్సి గ్రూప్స్ కొలువులు అన్ని కలిపి ఒక్కటే ఏడాదిలో 2 లక్షల కొలువులు నింపుతామని హామీ ఇచ్చిర్రు షే పార్టీ వాళ్ళు. నిధులు లేవు, ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పి అస్సలు వెనకకు తగ్గరాట. 600 కొలువులు ఇచ్చుడే అంటున్నారు సర్కార్ వాళ్ళు. మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా 6 గ్యారంటీల్లో భాగమైన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది బరాబర్. అదన్నట్టు ఒక్కటే ఏడాదిలో 2 లక్షల కొలువులు బరాబర్ ఇస్తారట. అందరు కష్టపడి చదువుకోవాలి, అయ్యా వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి అన్నట్టు చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. ఖమ్మం పట్టణంలో ఓ కోచింగ్ సెంటర్ సురువు చేయనికి పోయిన సారు గిట్ల నిరుద్యోగులకు ధైర్యం చెప్పిండు. అంతేకాదు మంత్రి గానికే తాను పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొని కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కార్చుకునేవాడిని. లోపటికెళ్లి దుఃఖం పొంగుకొచ్చింది సారుకు. అయినా గాని ఆపుకొని ముచ్చట్లు చెప్పిండు. ఇక ఇప్పటికే సీఎం సారు ఓసారి ఢిల్లీకి పోయి సెంటర్ల కలెక్టర్లు గాని ఇంకే పరీక్షలు పెట్టే ఆఫీసర్లు ఉంటారు కదా, అగో వాళ్ళతో మాట ముచ్చట చేసి వచ్చిండు. గసొంటి పద్ధతే తెలంగాణలో కూడా పెడతామంటున్నారు. మరి ఇక టీఎస్పీఎస్సీ పాత సభ్యుల రాజీనామాలకు ఆమోదం అయితే వచ్చింది కాబట్టి కొత్తోళ్లను ఎప్పుడు తీసుకుంటారో, కొలువుల నోటిఫికేషన్లు రానికే ఎంత టైం పడుతుందో ఇక చూడాలి.